అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంపేందుకు ఇరాన్ ప్రయత్నం చేసిన వార్తలు ఇటీవల బయటికి వచ్చాయి. అమెరికా ఇంటెలిజెన్స్ మరియు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు కూడా అమెరికా హెచ్చరించడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది ఒకసారి చూస్తే, ఇటీవల టర్కీలో జరిగిన నాటో సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణంలో అమెరికా వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని క్షిపణులతో టార్గెట్ చేయాలని ఇరాన్ ప్రయత్నించినట్టు. అందుకే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఎక్కిన ట్రంప్ అక్కడనే ట్రాక్ పైన రన్వే పైన ఎయిర్పోర్ట్ 1 బ్యాక్ సైడ్ నుంచి దిగి ఒక ట్రక్కులో ఎక్కారు. ట్రక్కులో నుంచి బయలుదేరి అమెరికా యొక్క సైనిక విమానమైన C-30లో బయలుదేరి బ్రిటన్లో దిగిన తర్వాత ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి ఎటువంటి ప్రమాదాలను గ్రహించి ముప్పు తొలగిందని గ్రహించి తిరిగి తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఎక్కి అమెరికాకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే దీన్ని టర్కీలో ఒక ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక అమెరికాకు ఎర్రగా వాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖాళీ విమానం బయలుదేరింది, తను మాత్రం C-30 సైనిక విమానంలో బయలుదేరారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా కూడా మీడియాకు చెప్పడం జరిగింది. అయితే చాలాసార్లు ఇరాన్ IRGC హెచ్చరించడం జరిగింది, ట్రంప్ మా టార్గెట్లో హిట్ లిస్ట్లో ఉన్నారని. అయితే మొదటిసారి తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ అయిన కాసిం సులేమానీ చంపించినప్పుడు తను IRGC బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. ఇటీవల కూడా ఖమేనీ హత్య తర్వాత ఇరాన్లో జరిగిన సందర్భాల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ మా హిట్ లిస్ట్లో ఉన్నారని, తను ఎలా చంపుతామని, వాళ్ళ ఫ్యామిలీ ఎలా చంపుతామని ఒక వీడియో కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. స్వయంగా ట్రంప్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను ఇరాన్ యొక్క టాప్ లిస్ట్లో హిట్ లిస్ట్లో ఉన్నానని. అయితే తను ఎవరికి భయపడిన తన పని తాను చేసుకుంటూ పోతానని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది.